సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారికి 2025లో గ్రహాల గోచార ఆధారంగా జరుగుతున్న మేజర్ ఈవెంట్ల గురించి, అలాగే 10 హైలైట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2025లో తులారాశి వారికి బాగుంటుందా బాగోదా, ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నాము, ఇంకా కష్టపడాల్సి వస్తుందా, ముఖ్యంగా ఏలినాటి శని తర్వాత ఉంటుందా అనేది చాలా మంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసమైతే ఈ వీడియో చేస్తున్నామండి. మన దగ్గర ఉన్న కొన్ని పంచాంగ పుస్తకాల ద్వారా సేకరించిన వీడియోలని ఈ వీడియో చేస్తున్నాము. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. 2025లో తులారాశి వారికి జరగబోయేటటువంటి హైలైట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏలినాటి శని యొక్క లాస్ట్ ఫేజ్ స్టార్ట్ అవబోతుంది. అద్భుతంగా యోగించబడబోతుంది. వీరు ఎవరు కూడా ఏలినాటి శని 3వ ఫేజ్ వచ్చేస్తుంది, ఏం జరుగుతుందో ఏంటో, ఏమైపోతుందో ఆయన భయం, దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మంచి రోజులు కూడా నిలవబోతున్నారు. ఊరికే మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికో సంతోష పెట్టడానికో ఈ మాట చెప్పడం లేదు. మీకైతే మార్చి నుండి 2025 నుండి శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశం చేపినప్పుడు ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు. 2వ స్థానంలో కుంభరాశి వారికి శని భగవానుడు సువర్ణముద్రికగా సంచారం చేస్తున్నారంటే అద్భుతమైన యోగదాయకమైన ఫలితాలు ఇస్తారు. బట్ మీరైతే ఎవరు దిగులు పెట్టుకోకండి. ఏలినాటి శని అనేది తులారాశి వారికి మీకు చాలా బాగా ఉపకరించబోతుంది. ముఖ్యంగా మంచి ధనాదాయం ఇస్తారు. ఇప్పటి వరకు ఏంటంటే గనక ఉద్యోగం లేనివారు, లేదంటే సరైన ఇన్కమ్ లేని వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వచ్చే సంవత్సరం మార్చి తర్వాత నుంచి మాత్రం చాలా మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావటం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం కానీ, దూర ప్రాంతాలకు బదిలీ కావటం కానీ, ఇలాంటి లాభాలు ఫలితాలు ఎన్నో కూడా వీరికైతే భగవానుడు దయచేయబోతున్నాడు. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే కనుక మన ఆర్థికపరమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ శని భగవానుడు 2వ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేయడంతో పాటు ఈ రాశి వారికి అసలు ధనాధిపతి, లాభాధిపతి అయిన గురువు గారు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. మీకు ఇక్కడి నుండి అద్భుతంగా యోగిస్తుంది. ఇక్కడ తామరమూర్తిగా సంచారం చేసినప్పటికీ కూడా 2, 11 స్థానాల అధిపతులైన గురువు గారు 5వ స్థానంలో పూర్వపుణ్య స్థానంలో సంచారం చేస్తున్నారంటే చాలా మంచి ధనాదాయం ఉంటుంది. అలాగే అసలు మీరు లాస్ట్ 5 ఇయర్స్ ఎప్పుడు సంపాదించినంత డబ్బులు సంపాదించుకునే అవకాశాలు అయితే ఇక తులారాశి వారికి ఈ కాలంలో కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఆర్థిక పరంగాను, అలాగే ఉద్యోగ పరంగాను, వ్యాపార పరంగాను, పెట్టుబడుల విషయంలోనూ, అలాగే నూతన వస్తు వాహన యోగంలోనూ, అలాగే కుటుంబ పరంగాను, రాజకీయ పరంగాను, రియల్ ఎస్టేట్ రంగంలోనూ, విద్యార్థుల పరంగాను చూసుకున్నట్లయితే అన్ని విషయాల్లోనూ వీరికైతే శుభ పరిణామాలైతే కనిపిస్తున్నాయి. వీరికైతే అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. గ్రహాల గోచర స్థితి మూలంగా వీరికైతే అన్ని అంశాల్లోనూ ప్రతికూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారం వీరికి కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం చేసేవారు భూముల విషయంలో ఆచితూచి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరమైతే ఉంటుంది. కొన్ని మోసపూరిత భూముల మీద పెట్టుబడులు పెట్టే సూచన కనిపిస్తుంది. కాబట్టి వీరైతే భూముల విషయంలో, కొనుగోలు విషయంలో 2 సార్లు, 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే నూతనంగా రాజకీయ ప్రవేశం చేసే వారికి, నూతనంగా కొత్త వ్యక్తులను పరిచయం చేసుకునే వారికి కొన్ని అంశాలలో అయితే జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారిలోకి మళ్లించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటిస్తే మీకు చక్కని మార్గాల్లో అయితే వెళతారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేవారు ఎవరైతే ఉన్నారో వారైతే ఉత్తీర్ణత శాతం కోసం, అలాగే చక్కటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి చక్కటి ఫలితాలు అయితే లభించబోతున్నాయి. అనుకూల వాతావరణం అయితే వీరికి ఉండబోతుందనే చెప్పాలి. వీసా, పాస్పోర్ట్ల విషయంలో కొంతిపాటి అలజడులు అయితే గురవుతాయి. అయితే దీన్ని బట్టి ఒత్తిడికి గురవకుండా కనుక చక్కటి క్రమశిక్షణ ఆలోచనలతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే మీరైతే సక్సెస్ని సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు చక్కటి ప్యాకేజీతోనూ, అలాగే మంచి శాలరీతోనూ
వీరైతే ప్రమోషన్స్లో మంచి మంచి స్థానాల్లో స్థిరపడబోతున్నారు. ఉద్యోగం నిమిత్తం ఎదురు చూస్తున్న వారికైతే నూతన ఉద్యోగ అవకాశాలు మీరు ఊహించని రీతిలో మీకైతే రాబోతున్నాయి. అంటే మీరు ఊహించరు అటువంటి కంపెనీల్లో మీకైతే ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. దీనికి తగ్గట్లు మీరైతే కుటుంబంలో సంతోషం చెందుతారు. అలాగే శుభవార్తలు వినే అవకాశాలు, సూచనలు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. అనేక విధాల కుటుంబాలకు సంబంధించిన ఒకేసారి 2-3 శుభవార్తలు అయితే మీకు అందబోతున్నాయి. దీనికి మీరు సందిగ్ధంలో పడతారు. దేనికి మీరు అటెండ్ కావాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకైతే ప్రతి ఒక్కటి ముఖ్యంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు చిన్నవి తలెత్తి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంటుంది. మీరైతే ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా మీకైతే ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ఈ రాశి వారు ప్రతి ఉదయం వీరైతే ఆదిత్య హృదయ పారాయణ స్తోత్రాన్ని చేసినట్లయితే కనుక వీరికైతే చక్కటి ఫలితాలు లభిస్తాయి. శివారాధన వీరికి మేలు కలుగజేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా వీరైతే శుభకరమైన ఫలితాలను పొందుకోబోతున్నారు. చూశారు కదండి, తులారాశి వారికి సంబంధించిన హైలైట్స్ గురించి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.